హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి జూన్ 25న సంకష్టహర చతుర్థి వచ్చిందండి. ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితినే సంకష్టహర చతుర్థి అంటారండి. ఈసారి జూన్ 25న మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి అంగారక చతుర్థి అంటారు. కుజదోష నివారణకు ఈ మంగళవారంతో వచ్చే చతుర్థి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. ఈ పూజకు ఎర్ర నక్షత్రాలు కావాలండి. ఎర్ర నక్షత్రాలు ఎలా కలుపుకోవాలంటే బియ్యంలో కొంచెం కుంకుమ, నెయ్యి, కొంచెం జవ్వాదు పౌడర్ వేసి చక్కగా కలుపుకుంటే ఎర్ర నక్షత్రాలు సిద్ధమైపోతాయండి. ఈ పూజలో గణపతికి ఎర్ర నక్షత్రాలతోనూ ఎర్రని పువ్వులతోనూ పూజ చేస్తారు. నేను పూజకు ముందే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. దీపాలలో నూనె, ఒత్తులు అన్నీ వేసుకున్నాను కూడా. పూజకు ముందే అన్నీ సిద్ధం చేసుకుని ఇప్పుడు దీపం కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు సంకటాలు ప్రతి మనిషికి ఎక్కువైపోయాయండి. ఆ సంకటాలను నాశనం చేసే పూజ ఈ సంకటనాశన గణేశ పూజ. ఇలా మంగళవారంతో కూడిన చవితి చాలా అరుదుగా వస్తుంది. ఈ వ్రతం చేస్తే జరగని పని అంటూ ఉండదండి. మన కోరిక ఏదైనా ఆ వినాయకుని ముందు చెప్పుకుంటే తప్పక తీరుస్తాడు. ఈ వ్రతాన్ని చెయ్యాలి అనుకునే వాళ్ళు మంగళవారంతో కూడిన చవితి రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఈ సంకష్టహర చతుర్థి పూజను 3, 5, 11 లేదా 21 నెలలు చేస్తారు. పౌర్ణమి తర్వాత వచ్చే ఈ సంకష్టహర చవితి చంద్రోదయానికి అంటే సాయంత్రానికి తప్పకుండా ఉండాలి. సూర్యోదయానికి చవితి లేకపోయినా పర్లేదండి, చంద్రోదయానికి మాత్రము తప్పకుండా ఉండాలి. ఓం అదోక్షజాయ నమః, ఓం నాగసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం అభివృద్ధి సిద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంగారక చతుర్థి పూజాం కరిష్యామి. సంకల్పం చెప్పుకొని నా పూజను నేను అలా స్టార్ట్ చేశానండి. ఈ పూజకు తప్పకుండా వినాయకునికి గరిక సమర్పించాలి. ఆ వినాయకుని దయ వల్ల నాకు మంచి ఫ్రెష్ గరిక దొరికిందండి మా ఇంటి దగ్గర. అలాగే సువాసన భరితమైన విరజాజులను దేవునికి సమర్పించుకున్నాను. ఆ విరజాజులు వెదజల్లే చక్కని పరిమళంతో నా మనసు పులకించిపోయిందండి. ఆ సువాసన ఆ రోజంతా మా ఇంట్లో ఎంత బాగా ఉందంటే ఏదో పెద్ద పండగ వాతావరణంలా అనిపించింది ఇల్లు. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఎక్కడో ఉండవండి, మనం చేసే ఈ పూజల వల్లనే మనకు కలుగుతాయి. ఈ పూజకు పెద్దగా ఖర్చేమీ ఉండదు, కానీ మనం మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని నమ్మి పూజ చేస్తే తప్పకుండా మనకి చాలా మంచి జరుగుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈ పూజని తెల్లవారి చేసుకోవచ్చండి, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అయితే పొద్దున్న చేసుకునే ఈ పూజకు పొద్దున్న చవితి తగిలుంటే కనుక పొద్దున్న చేసుకొని సాయంత్రం మళ్ళీ సంధ్యాదీపం పెట్టుకొని పూజను చేసుకోవాలి. గరికతో ఏకవింశతినామావళి పూజ చేసుకున్నాను. ఓం సుముఖాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం హరసోనవే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గుహాగ్రజాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః, ఓం భిన్నదంతాయ నమః, ఓం వటవే నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం సురాగ్రజాయ నమః, ఓం ఇభవక్త్రాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం సురసేవితాయ నమః, ఓం కపిలాయ నమః. ఇప్పుడు ఎర్రని అక్షతాలతో అష్టోత్తరాలు చదువుకోవాలి. ఈ అష్టోత్తరాలు మనకి విఘ్నేశ్వరుని కథ పుస్తకంలో దొరుకుతాయి, ఫోన్లో కూడా ఉంటాయండి, చూసి చదువుకోవచ్చు. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇప్పుడు మన విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బెల్లం నివేదించుకున్నానండి. కొబ్బరికాయ, అరటిపళ్ళుని సమర్పించుకున్నాను. ఇవి భగవంతునికి ఎంత ఇష్టమైనప్పటికీ అన్నింటికంటే భక్తి చాలా ముఖ్యమండి. ఇప్పుడు తాంబూలంకి సిద్ధం చేసుకున్నాను. 2 ఆకులు, 2 వక్కలు, ఎర్రని పుష్పం, తర్వాత మనకు కలిగినంత దక్షిణ. ఈ దక్షిణ సాయంత్రం నేను గుడికి తీసుకెళ్ళి పంతులు గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరమైనా పంతులకే ఇవ్వాలండి అలాంటి దక్షిణలు. మనం సొంతంగా ఖర్చు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. తర్వాత గణపతికి మంగళహారతి. సంకటనాశన గణేశ స్తోత్రం ఉంటుందండి, అది తప్పకుండా ఈరోజు చదువుకోవాలి. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం, లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం, నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం, ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం, ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పటే నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రోర్మోక్షార్థి లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్. అన్నిటికన్నా ఈ పూజకి ముఖ్యమైన ఘట్టం ఈ ముడుపే అండి. మనము ఏదైనా కోరిక కోరుకొని ఈ ముడుపు కట్టి వినాయకుని ముందు పెట్టుకోవాలి. దీనికోసం ఒక ఎర్ర గుడ్డ కానీ లేదా పసుపు గుడ్డ కానీ తీసుకొని, బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటే తీసుకొని, దాంట్లో 3 గుప్పిళ్ళు కానీ 3 దోసిళ్ళు కానీ బియ్యం పోసుకొని, ఒక 3 ఎండు ఖర్జూరాలు తాంబూలము పెట్టుకోవాలి. ఒక్కలు కూడా ఉంటే 2 పెట్టుకోవాలండి. తడివి ఏమీ లోపల వేయకూడదు. ఈ ముడుపుని అంటూ ముట్టు తగలని ప్లేస్లో పెట్టుకోవాలి. మన కోరిక తీరిన రోజు ఈ ముడుపుని మనం ఉండ్రాళ్ళు కానీ పరమాన్నం కానీ వండుకొని విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని నలుగురికి పంచిపెట్టుకొని మనం కూడా తినాలి. నేను చూపించినట్టు 4 వైపులుగా ఇలాగ ముడి వేసుకొని ఒక మూటలాగా తయారు చేసుకోవాలి. ఆ ముడుపుకు చందనము కుంకుమ పువ్వుతో అలంకరించాలి. ఒకవేళ మన కోరిక చాలా పెద్దది, ఇప్పుడప్పుడే తీరేటట్టు లేదు అనుకుంటే, ఒక నాన్ వెజ్ తినని రోజు ఈ ముడుపుని చక్కగా పరమాన్నం కానీ ఉండ్రాలు కానీ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టి మనం తినొచ్చు. ఎందుకంటే ఇవి బియ్యం కదండి, మరి మన కోరిక తీరడానికి నెలలు పట్టొచ్చు. అప్పటి వరకు ఉంటే బియ్యం పాడైపోతాయి. కాబట్టి ఆ ముడుపుని దేవుని దగ్గర మన కోరిక చెప్తూ పెట్టుకోవాలి. ఆ ముడుపుకు ధూపం చూపించి మన కోరికను దేవునికి విన్నవించుకొని నమస్కారం చేసుకోవాలి. ఈ పూజను తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసిన పూజ అండి. మంచి ఆరోగ్యం కోసం, పిల్లలు ఉన్నత చదువులు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటే తప్పకుండా ఈ పూజ చేసి దేవుని అనుగ్రహం పొందండి. ఇదేనండి వీడియో. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.